అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'రాక్షసి చేసిన మేలు' అనే ఒక కథను వినేద్దాం. నారాయణవరం అనే గ్రామంలో వీరేశం అనే యువకుడుంటాడు. అతను తెలివితేటలు కలవాడే కానీ పరమ బద్ధకస్తుడు. అతడికున్న ఆస్తిపాస్తులేంటంటే తండ్రి వదిలిపెట్టి వెళ్ళిన ఒక పూరిపాక, దాని చుట్టూ ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంటాయి. ఇంకా ఒక పేదమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు మైథిలనమాట. కాపురానికి వస్తూనే ఆమె భర్త సోమరితనం మొదలుగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. కానీ వీరేశంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఇది పని కాదని ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటి మిగిలిన స్థలంలో కూర పాదులు పెడుతుంది. ఇంకా అరటి మొక్కలు పెరిగి గెలలు వేయడం ప్రారంభించగానే వాటిని ఎత్తుకుపోయి పట్నంలో అమ్ముకు వచ్చే పని వీరేశం మీద పడుతుంది. ఆ రోజు వీరేశం అయిష్టంగానే పట్నం బయలుదేరతాడు. అతను అరటిగెల భుజాన పెట్టుకుని వీధిలోకి వెళ్తుంటే వెనక నుంచి మైథిలి దారిలో ఉన్న అడవిలో ఏ చెట్టు కిందో పడుకుని నిద్రపోక చీకటి పడకముందే ఇంటికి వచ్చేయమని చెప్తుంది. ఇంకా వీరేశం పట్నం సంతలో అరటిగెలు అమ్మి ఆ వచ్చిన డబ్బులోంచి ఒక మిఠాయి కొనుక్కుంటాడనమాట. తర్వాత అతనికి భార్య గుర్తుకొస్తుంది. ఆమె ఒక పగిలిపోయిన అద్దంలో మొహం చూసుకుంటుందని చెప్పి గుర్తుకొచ్చి అద్దం కొనాలని చెప్పి అనుకుంటాడు. అతను అద్దం ఒకటి కొనుక్కొని ఇంటికి బయలుదేరతాడు. గ్రామం చేరేందుకు 2 దారులుంటాయి. ఒకటి చుట్టూ దారి, రెండోదేమో దగ్గర దారి. ఈ దగ్గర దారిన వెళ్ళాలంటే ఒక చిన్న కాలవ ఈది దట్టమైన అడవి గుండా వెళ్ళాలి. త్వరగా ఇల్లు చేరాలన్న ఆదుర్దా కొద్దీ వీరేశం ఈ దగ్గర దారిన బయలుదేరి కాలవ ఈది అవతలకి చేరతాడు. ఇంకా ఆ సరికి మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది. ఒక గుబురు చింత చెట్టు కింద నీడను చూసేసరికి వీరేశానికి ఎక్కడ లేని బద్ధకము వచ్చేస్తుందనమాట. అతను ఆ చింత చెట్టు కిందకెళ్ళి అద్దాన్ని పక్కన పెట్టుకొని పడుకొని నిద్రపోతాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. అది ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటుందనమాట. కొంతసేపటికి ఎండ పడుకున్న వీరేశం మీద, అతను కొన్న కొత్త అద్దం మీద పడుతుంది. అద్దం మీద పడిన ఎండ ఈ చెట్ల కొమ్మల్లో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసి ముఖం మీద వేడిగా తగిలి దానికి మెలకువ వచ్చేస్తుంది. ఇంక బ్రహ్మరాక్షసి కోపంగా కళ్ళు తెరిచి చెట్టు కింద ఉన్న వీరేశాన్ని చూసి, "ఎవడ్రా వాడు? నా చెట్టు కింద చేరడానికి నీకెన్ని గుండెలు?" అని చెప్పి ఇంక గట్టిగా అరిచి కిందకు దూకుతుందనమాట. ఇంగ వీరేశం ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. అతడికి ఎదురుగా పెద్ద పెద్ద జడలతో భయంకరమైన కోరలతో ఉన్న ఈ బ్రహ్మరాక్షసి కనిపిస్తుందనమాట. ఇంకా వీరేశం దాన్ని చూస్తేనే హడలిపోయి అద్దాన్ని మొహానికి అడ్డం పెట్టుకుంటాడు. ఇంక బ్రహ్మరాక్షసికి అద్దంలో తన మొహం కనపడగానే చెట్టు కింద ఉన్నది మరొక బ్రహ్మరాక్షసి అని చెప్పి అనుకుంటుంది. అది ఆశ్చర్యపోతూ చప్పట్లు జరిచి, "మనిషి శరీరము, బ్రహ్మరాక్షసి తల అద్భుతం! నాలాంటి బ్రహ్మరాక్షసివే అయినా ఇంత గొప్ప విద్య ఎక్కడ నేర్చుకున్నావు?" అని చెప్పి వీరేశాన్ని అడుగుతుంది. ఆ ప్రశ్నకు వీరేశం ఆశ్చర్యపడుతూ మొహానికి అడ్డం పెట్టుకున్న అద్దాన్ని పక్కకు తీస్తాడనమాట. బ్రహ్మరాక్షసి ఈసారి మరింత ఆశ్చర్యపోయి, "ఇప్పుడు నీ మొహం అచ్చు మనిషి మొహంలా మారిపోయిందే! ఈ క్షణంలో కావాలంటే నువ్వు మనుషుల మధ్యకు పోయి కాలం గడపగలవు. చాలా కాలంగా నాకు మనుషుల మధ్య తిరగాలని ఆశగా ఉంది. నువ్వు నన్ను మనిషిగా మార్చలేవా?" అని చెప్పి అడుగుతుంది. ఇంకా ఈ ప్రశ్న వింటూనే వీరేశానికి ఒక ఆలోచనొస్తుంది. ఇంతకాలం తనను అందరూ బద్ధకస్తుడని, సోమరి అని అనుకుంటున్నారు. తాను బ్రహ్మరాక్షసిని మనిషిగా మార్చలేకపోయినా, దాని క్రూర స్వభావాన్ని మార్చి మనుషుల మధ్యకు తీసుకుపోతే అందరూ తనకు బ్రహ్మరథం పడతారు. వీరేశం ఇలా ఆలోచించి బ్రహ్మరాక్షసితో, "నిన్ను తప్పకుండా మనిషిగా మారుస్తాను. అయితే నువ్వు ముందు ఈ మనుషుల అలవాట్లన్నీ నేర్చుకోవాలి. క్రూర స్వభావం వదిలిపెట్టి సాధువుగా మారాలి. అప్పుడు నా మాదిరిగా నీకు మనిషి రూపం వస్తుంది" అని చెప్పి అంటాడు. "బావుంది. నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటాను" అని చెప్పంటుంది బ్రహ్మరాక్షసి ఉత్సాహంగా. వీరేశం దానికి మనుషుల మధ్య ఉండే బంధుత్వాలు, మర్యాదలు, పలకరింపులు గురించి చెప్పి, చీకటి పడుతుండడంతో, "రేపు చీకటి పడ్డాక ఇక్కడికి వస్తాను. నిన్ను పూర్తిగా మనిషిని జేయడానికి 6 మాసాలు పట్టొచ్చు" అని చెప్పంటాడు. అతడు బాగా చీకటి పడి ఇల్లు చేరేసరికి అతడి కోసం ఎదురు చూస్తున్న ఆ భార్య, "ఇప్పటికైనా ఇంటికొచ్చావు. నేను ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా?" అని చెప్పంటుంది కోపంగా. ఇంక బ్రహ్మరాక్షస సంగతి చెప్తే ఆమె హడలిపోతుందని ఇంక చెప్పడనమాట ఈ వీరేశం. అతడు తెచ్చిన కొత్త అద్దాన్ని చూసి ఆమె బాగా మురిసిపోతుంది. మర్నాటి సూర్యాస్తమ సమయంలో వీరేశము భార్యకు ఇప్పుడే వస్తానని జెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఇంత బద్ధకస్తుడు ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడనుకుంటూ ఆశ్చర్యపడుతుందామె. ఆ రాత్రి వీరేశం బ్రహ్మరాక్షసికి
మనుషుల ఆచారాలు, అలంకరణల గురించి వివరంగా చెప్తాడు. తర్వాత బాగా పొద్దుపోయి ఇల్లు చేరగానే భార్య "ఇప్పటిదాకా ఎక్కడున్నావు?" అని చెప్పి అడుగుతుంది. ఇంకా వీరేశం బాగా అలసిపోయినట్టు ఉసూరుమంటూ పోయి మంచం మీద పడుకుంటాడు. అతను మర్నాడు అడవికి వెళ్ళేసరికి బ్రహ్మరాక్షసులో ఎక్కడ లేని మార్పొస్తుంది. అది మనుషుల అలంకరణల గురించి వినడంతో తన పొడవాటి గోళ్ళు కత్తిరించుకుంటుంది. తర్వాత కాలవలో స్నానం చేసి తలలో మోదుగ పూలు తురుముకుంటుంది. వీరేశం దాన్ని మెచ్చుకుంటూ "నేను చెప్పింది నీకు బోధపడుతుంది. నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి" అని ఆ రోజు మనుషుల మధ్య సంభాషణ ఎలా మృదువుగా ఉంటుందో వివరిస్తాడు. ఆ రాత్రి అతను ఇల్లు చేరగానే భార్య "రోజూ రాత్రివేళ ఎక్కడికెళ్తున్నావు? నీకు బద్ధకం పోతుండడం బాగానే ఉంది గానీ, ఆ పోతున్న చోటేదో చెప్పవేం" అని చెప్పి కోపగించుకుంటుంది. వీరేశం ఏమీ మాట్లాడలేదు. మైథిలి గొడవ ప్రారంభిస్తుంది. దాంతో భార్యాభర్తల మీద చిన్న తగువవుతుందనమాట. అయినా బ్రహ్మరాక్షసిని సాధువుగా చేసి గ్రామానికి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న వీరేశం భార్య అన్న మాటలను సహించి ఊరుకుంటాడు. ఒక రాత్రి బ్రహ్మరాక్షసి వీరేశంతో "నువ్వు నా కోసం చాలా శ్రమ పడుతున్నావు. నీ కష్టం ఉంచుకోనులే" అని చెప్పంటుంది. ఆ మాటలతో వీరేశానికి బ్రహ్మరాక్షసి నుంచి తనకు ఏదో కొంత ధనం ముట్టుతుందన్న ఆశ కలుగుతుంది. ఒకనాటి రాత్రి భర్త ఇలా రోజూ ఎక్కడికెళ్తున్నాడో తెలుసుకో అన్న పట్టుదలతో ఆహ్, మైథిలి ఒక చింత బరిక తీసుకొని అతడి వెనకగా బయలుదేరుతుంది. వీరేశం బ్రహ్మరాక్షసి దగ్గరకు నిర్భయంగా పోవడం చూసి హడలిపోతూ ఒక పొదచాటున దాక్కుంటుంది. బ్రహ్మరాక్షసి వీరేశంతో "మనుషుల అలవాట్లు నాకు అబ్బేలా చేశావు బాగానే ఉంది. ఇప్పుడు నాకు మనుషుల్లో చక్కగా పాడడం నేర్పు" అని చెప్పి అంటుంది. వీరేశం తనకు వచ్చిన పాట ఒకటి గొంతెత్తి పాడసాగాడు. బ్రహ్మరాక్షసి అతడిని అనుకరిస్తూ పాడడం మొదలుపెడుతుంది. ఇది చూస్తూనే మైథిలికి బ్రహ్మరాక్షసి అంటే భయం పోయింది. ఆమె చింతవరక పైకెత్తి పట్టుకుని పొదచాటు నుంచి బయటకు వస్తూ "ఇంతకాలంగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదా? నిజంగానే నీలో బద్ధకం వదిలిందనుకున్నాను. ముందుగా నీ శిష్యురాలికి బుద్ధి చెప్పాలి" అని చింతవరకతో బ్రహ్మరాక్షసిని కొట్టసాగింది. ఇంక బ్రహ్మరాక్షసి కేకలు పెడుతూ "రక్షించండి! ఈవిడెవరో బ్రహ్మరాక్షసిలా ఉన్నది" అంటూ అక్కడి నుంచి పారిపోసాగింది. వీరేశానికి గూడా ఆ క్షణంలో భార్య అంటే భయం కలిగింది. అతడు బ్రహ్మరాక్షసి వెనగ్గా అరణ్యం లోపలికి పరుగెత్తుతాడు. కొంత దూరం పోయాక బ్రహ్మరాక్షసి ఆయాసపడుతూ కూర్చుని వీరేశాన్ని "నా వెంట వచ్చావెందుకు?" అని చెప్పి అడుగుతుంది. "నీకు మనుషుల్ని గురించి ఎన్నో ముఖ్య విషయాలు బోధించాను కదా! నాకు గురుదక్షిణగా ఏదో ఇంత ధనం ముట్ట చెప్పడం న్యాయం" అని చెప్పంటాడు వీరేశం. వీరేశం ఇలా అడగగానే బ్రహ్మరాక్షసి లేచి నిలబడి "నువ్వు బోధించిందంతా ఆ ఆడమనిషి చింతబరికలతో మరుగున పడిపోయింది. నాకిప్పుడు మనుషుల మధ్య జీవించాలన్న కోరిక లేదు. అసలు మనిషి అనేవాడే కనిపించని ఆ అడవి మధ్యకు పోయి బతుకుతాను" అంటూ వేగంగా వెళ్ళిపోతుంది. ఇంకా అది చూసి వీరేశానికి మతిపోయినట్లవుతుంది. తెల్లవారే వరకు అక్కడే కూర్చోవడమా? లేక ఇంటికి వెళ్ళడమా? అని అతడు ఆలోచిస్తున్నంతలో అటుగా చిన్న కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ముసలి భద్రయ్య అనే ఆయన అటెళ్తూ కనిపిస్తాడనమాట వీరేశానికి. ఇంక భద్రయ్య తాత అతడికేసి ఆశ్చర్యంగా చూసి మోపు కింద బెట్టి "ఏరా బద్ధకాల వీరేశం ఇక్కడేం చేస్తున్నావు?" అని జెప్పి అడుగుతాడు. వీరేశం ఒకవైపు బాధపడుతూనే జరిగిందంతా తాతకు చెప్పి "నే చేసిన తప్పేమిటి?" అని అడుగుతాడు. భద్రయ్య తాత కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని నిన్న మొన్నటి వరకు బతుకు బతకడం చేత నీవు చేసిన తప్పు అది వదిలించుకొని ఎక్కడో అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసుని అడవుల మనుషుల మధ్యకు తేవాలని ప్రయత్నించడం పెద్ద తప్పు. ఏమైతేనేం నీలో నుంచి బద్ధకం అనే బ్రహ్మరాక్షసి పారిపోయింది. ఇక నుంచైనా ఒళ్ళు వంచి పని పాటలు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బతకడం నేర్చుకో అని చెప్పి అంటాడు చిన్నగా నవ్వుతూ. ఇంకా ఆ క్షణంలో వీరేశానికి తన భార్య ఒక్కతే ఇంటి పనులతో పాటు ఖాళీ స్థలంలో అరటి చెట్లు, కూరపాదులు పెంచేందుకు పడుతున్న శ్రమ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇంకా అతడు కూర్చున్న చోటు నుంచి ఉత్సాహంగా లేచి భద్రయ్య తాత తెచ్చిన కట్టెల మోపును ఎత్తి తన తలపై పెట్టుకుని "నువ్వు చెప్పింది నిజం తాత" అని జెప్పి ఇంకా తన భార్య దగ్గరికెళ్ళి చక్కగా ఆమెకి సహాయపడతాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.